Hello students, ఈరోజు మనం నేర్చుకోబోతున్న టాపిక్ బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్ యూజింగ్ ఆక్సిడేషన్ నంబర్ మెథడ్. మనం లాస్ట్ క్లాస్లో బ్యాలెన్సింగ్ రిడాక్స్ రియాక్షన్స్ యూజింగ్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ నేర్చుకున్నాం. ఈ క్లాస్లో ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ ద్వారా రిడాక్స్ రియాక్షన్స్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో నేర్చుకుందాం. సో రెండు ఆల్మోస్ట్ ఒకటే, ఓన్లీ ఫస్ట్ స్టెప్పే మనకి మారుతుంది. అండ్ లాస్ట్ క్లాస్లో మనం రెండు ఈక్వేషన్స్ అయాన్ ఎలక్ట్రాన్ మెథడ్ ద్వారా మనం బ్యాలెన్స్ చేసాం. అయితే నేను ఒక పాయింట్ మిస్ అయ్యాను. ఏంటంటే ఇప్పుడు మనకి ఇచ్చిన రియాక్షన్ ఇది. సో ఈ రియాక్షన్ని మనం బ్యాలెన్స్ చేయాలి. బ్యాలెన్స్ చేస్తున్నప్పుడు వాటి స్టేట్స్ రాయాలి. నెట్ అయానిక్ ఈక్వేషన్ రాస్తాం కదా మనం బ్యాలెన్స్డ్ రియాక్షన్లో. సో ఆ నెట్ అయానిక్ ఈక్వేషన్లో ఇచ్చిన మన అయాన్స్ అన్నవి ఏ స్టేట్లో ఉన్నాయో మెన్షన్ చేయాలి. దీనికి నేను ఒక షార్ట్ కట్ చెప్తాను. సో H2O ఉందనుకోండి, ఇచ్చిన అయాన్స్ అంటే Fe2+, ఏ అయాన్స్ అయితే ఇచ్చారో ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ క్వశ్చన్లోనే మెన్షన్ చేస్తారు ఏ స్టేట్లో ఉన్నాయో, ఆక్వసా, సాలిడా, ఇవన్నీ మెన్షన్ చేస్తారు. సో యాజ్ ఇట్ ఈస్గా అవే మనం రాసేస్తాం. H2O ఉన్న దగ్గర మాత్రం లిక్విడ్ అని రాయాలి. సో H2O లిక్విడ్ అని రాయాలి. అండ్ నెక్స్ట్ ఈ H+OH- అయాన్స్ ఇవన్నీ కూడా ఆక్వస్ అనే రాస్తాం. ఓకేనా, మళ్ళీ స్టేట్స్లో కన్ఫ్యూజ్ అవ్వద్దు. చూడండి, ఇచ్చిన రియాక్షన్ Fe2+ ఆక్వస్ ప్లస్ Cr2O7 2- ఆక్వస్ ప్లస్ Fe3 గివ్స్ రైస్ టు Fe+3 ఆక్వస్ ప్లస్ Cr3+ ఆక్వస్. సో మనకు వచ్చిన బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఎసిటిక్ మీడియం ఇది. సో ఇక్కడ మనకి ఏ స్టేట్స్ ఉన్నాయో అవి ఫస్ట్ రాసేద్దాం. క్వశ్చన్లో ఉన్నవే Fe2+ ఆక్వస్ స్టేట్లో ఉంది, Cr2O7- ఆక్వస్ స్టేట్లో ఉంది. H+H- ఉంటే ఎలా రాయమని చెప్పాను, ఆక్వస్లోనే రాయాలి. సో ఆక్వస్. మళ్ళీ Fe3+ ఆక్వస్లోనే ఉంది, ఆక్వస్. నెక్స్ట్ క్రోమియం +3 ఆక్వస్, సో AQ. ఇక్కడ H2O ఉంది. H2 అంటే ఏంటి రాయాలి మనం, H2 అంటే ఏంటి రాయాలి, లిక్విడ్ అని రాయాలి. ఓకేనా. సో ఇదే రియాక్షన్ మనం బేసిక్ మీడియంలో రాసామనుకోండి, అంటే 6Fe2+ ప్లస్ Cr2O7 2- ప్లస్ 14 H+ కదా. సో H2O కూడా యాడ్ చేస్తాం. 14 OH- అయాన్స్ రెండు వైపులా యాడ్ చేస్తాం. సో 14 H2O అవుతుంది. ఇక్కడ 6Fe3+ ప్లస్ 2 క్రోమియం 3+ ప్లస్ 7 H2O. అంటే ఈ 7 మనకు క్యాన్సిల్ అయితే ఇక్కడ ఒక 7 H2O మిగులుతుంది. ఇక్కడ 14 OH- మిగులుతుంది. సో ఈ రియాక్షన్ రాద్దాం. 6Fe2+ ఏంటిది, ఆక్వస్ ప్లస్ Cr2O7 2- ఆక్వస్ ప్లస్ 7 H2O. H2O అంటే ఏంటి రాయాలి మనం, లిక్విడ్. గివ్స్ రైస్ టు 6Fe3+ ఆక్వస్ ప్లస్ 2 Cr+3 ఆక్వస్ ప్లస్ 14 OH- ఆక్వస్. ఓకేనా. సో ఈ విధంగా మనం స్టేట్స్ కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తాం. చూడండి, నెక్స్ట్ క్వశ్చన్లో MnO4-, సో ఇది క్వశ్చన్ అయిపోయింది. సో MnO4- ఆక్వస్ స్టేట్లో ఉంది, I- ఆక్వస్ స్టేట్లో ఉంది. గివ్స్ రైస్ టు MnO2 సాలిడ్, I2 సాలిడ్. మన రియాక్షన్లో కూడా అవే స్టేట్స్ యాజ్ ఇట్ ఈస్గా రాస్తాం. H+OH- అయాన్స్ ఉన్న దగ్గర ఆక్వస్ అని రాస్తాం. H2O ఉంటే లిక్విడ్ అని రాస్తాం. సో ఇక్కడ చూడండి, ఇది ఆక్వస్. ఇచ్చిన రియాక్షన్లో అవే కదా ఉన్నాయి. H+ ఆక్వస్, I2 సాలిడ్, MnO2 సాలిడ్, H2O లిక్విడ్. ఓకేనా. సో ఇది బేసిక్ మీడియంలో రాస్తే ఏమవుతుంది, ఇక్కడ 8 OH- అయాన్స్ ఇక్కడ యాడ్ చేయాలి. ఇక్కడ కూడా 8 OH- అయాన్స్ యాడ్ చేయాలి. సో 2 MnO4- ఆక్వస్ ప్లస్ 6 I- ఆక్వస్ ప్లస్ 8 H+OH- కంబైన్ చేస్తే మనకి H2O ఫామ్ అవుతుంది. సో ఇక్కడ 8 H2O ఉంది, ఇక్కడ 4 H2O ఉంది. 4 ఇందులో 4 కట్ చేస్తే మనకి 4 H2O మిగులుతుంది. 4 H2O అంటే ఏం రాయాలి, L, లిక్విడ్. గివ్స్ రైస్ టు 3 I2 సాలిడ్ ప్లస్ 2 MnO2 సాలిడ్ ప్లస్ 8 OH- ఏ స్టేట్లో ఉంది, ఆక్వస్. ఓకే. సో H+
OH మైనస్ అయాన్స్ అంటే యాక్వస్ అని రాస్తాం. అన్ని యాక్వస్ మీడియం, ఈ రియాక్షన్స్ అన్నీ కూడా యాక్వస్ మీడియంలోనే మనకి జరుగుతాయి. ఓకే, H2O ఉంటే లిక్విడ్, మిగిలిన అయాన్స్ అన్నీ కూడా యాక్వస్ ఇస్తే యాక్వస్, సాలిడ్ ఇస్తే సాలిడ్ మనం యాస్టీస్గా రాసేస్తాం కన్ఫ్యూజ్ అవ్వకుండా. సో ఈ విధంగా మనం స్టేట్స్ కూడా నెట్ అయానిక్ ఈక్వేషన్ రాస్తున్నప్పుడు స్టేట్స్ కూడా మెన్షన్ చేయాలి. నెక్స్ట్ ఆక్సిడేషన్ నంబర్ మెథడ్లో రూల్స్ ఏంటో చూద్దాం. సో ఆక్సిడేషన్ నంబర్ మెథడ్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, ఫస్ట్ స్టెప్ ఏం చేయాలి, ఇచ్చిన రియాక్షన్ని క్యాలిక్యులేట్ ద చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ అండ్ క్రాస్ మల్టిప్లై టు ద రియాక్టెంట్ సైడ్ ఓన్లీ. ఫస్ట్ ఏం చేయాలి, మనం చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. వాట్ ఈజ్ మెంట్ బై చేంజ్ ఇన్ ఆక్సిడేషన్ స్టేట్? మనం లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం, ఎన్ ఫ్యాక్టర్ అనేది క్యాలిక్యులేట్ చేయాలి. ఎన్ ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేశాక ఆక్సిడేషన్లో వచ్చిన ఎన్ ఫ్యాక్టర్ని రిడక్షన్ హాఫ్ రియాక్షన్తో మల్టిప్లై చేయాలి. రిడక్షన్ హాఫ్ రియాక్షన్లో వచ్చిన ఎన్ ఫ్యాక్టర్ని ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షన్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో క్రాస్ మల్టిప్లై టు ద రియాక్టెంట్ సైడ్ ఓన్లీ. మనం రియాక్టెంట్ సైడ్ మాత్రమే తీసుకోవాలి. ఓకేనా? మనం రెండు ఒకవేళ మల్టిప్లై చేసినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం. బ్యాలెన్స్ ఆల్ ద ఆటమ్స్ అదర్ దాన్ ఆక్సిజన్ అండ్ హైడ్రోజన్. మనం మెటల్ ఉన్నా నాన్ మెటల్ ఉన్నా ఫస్ట్ అవి బ్యాలెన్స్ చేసుకోవాలి. నెక్స్ట్, ఫర్ బ్యాలెన్సింగ్ ఆక్సిజన్ యాడ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ H2O మాలిక్యూల్స్ టు ద డెఫిషియెంట్ సైడ్. సేమ్ పాయింట్, ఆక్సిజన్ ఎటువైపు అయితే తక్కువ ఉంటుందో అటువైపు H2O మాలిక్యూల్స్ యాడ్ చేస్తాం. అండ్ ఫోర్త్ వన్, హైడ్రోజన్ మనకి డెఫిషియన్సీని ఎలా మనం మేకప్ చేస్తాం, బై యాడింగ్ రిక్వైర్డ్ నెంబర్ ఆఫ్ H+ అయాన్స్ టు ద డెఫిషియెంట్ సైడ్. ఓకేనా? సో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేయాలంటే H2O మాలిక్యూల్స్ యాడ్ చేయాలి, హైడ్రోజన్ బ్యాలెన్స్ చేయాలంటే H+ అయాన్స్ యాడ్ చేయాలి. ఓకేనా? సో ఈ విధంగా మనం ఆక్సిడేషన్ నెంబర్ మెథడ్లో బ్యాలెన్స్ చేస్తాం. సో ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం, సో దట్ వీ విల్ గెట్ ఎ క్లియర్ ఐడియా. సో ఇక్కడ Cr2O7 ప్లస్ SO3 2 మైనస్, Cr2O7 2 మైనస్ ప్లస్ SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు క్రోమియం +3 ప్లస్ సల్ఫేట్ అయాన్. ఓకేనా? ఇది ఇచ్చారు. ఇప్పుడు మనం రెండు ఈక్వేషన్స్గా డివైడ్ చేయాలి. రెండు ఈక్వేషన్స్గా డివైడ్ చేయాలంటే సింపుల్గా చూడండి, సల్ఫర్ ఇది ఒక హాఫ్ రియాక్షన్ అవుతుంది, క్రోమియం ఒక హాఫ్ రియాక్షన్ అవుతుంది, అంతే కదా. ఫస్ట్ రియాక్షన్స్ రాసేసుకోండి. అప్పుడు మనం ఆక్సిడేషన్ నెంబర్ క్యాలిక్యులేట్ చేశాక ఏది ఆక్సిడేషన్ హాఫ్ రియాక్షనో ఏది రిడక్షన్ హాఫ్ రియాక్షనో చూద్దాం. ఇంతే కదా, SO4 2 మైనస్. సో ఇలా నేను రియాక్షన్స్ని విడగొట్టాక ఫస్ట్ ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేయాలి. క్రోమియం Cr2O7 క్రోమేట్ అయాన్ ఆక్సిడేషన్ స్టేట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి చూడండి. Cr2O7 2 మైనస్, క్రోమియం క్యాలిక్యులేట్ చేయాలి కదా. సో Cr ప్లస్ 7 ఇంటూ -2, ఆక్సిజన్కి ఎంత -2 ఈజ్ ఈక్వల్స్ టు -2. 2Cr మైనస్ 14 ఈజ్ ఈక్వల్స్ టు -2. 2Cr ఈజ్ ఈక్వల్స్ టు 12. Cr ఈజ్ ఈక్వల్స్ టు +6. ఓకేనా? సో ఇక్కడ క్రోమియం ఆక్సిడేషన్ స్టేట్ ఎంత +6. ఇక్కడ ఎలా కన్వర్ట్ అయింది, +3గా కన్వర్ట్ అయింది. అంటే ఏమైంది, డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. అంటే ఏం జరిగింది ఇక్కడ, రిడక్షన్ జరిగింది. ఇక్కడ చూడండి, సల్ఫైట్ అయాన్ అంది సల్ఫేట్ అయాన్గా కన్వర్ట్ అయింది, SO3 2 మైనస్. సో S క్యాలిక్యులేట్ చేయాలి కదా, x ప్లస్ 3 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్స్ టు -2. x minus 6 is equals to -2. x is equals to +4. 6 అటు వెళ్తే +6 అవుతుంది, -2, సో +4. ఇక్కడ +4 స్టేట్ నుంచి SO4 2 మైనస్కి క్యాలిక్యులేట్ చేయాలి. సో x కదా, -4 ఇంటూ +4 ఇంటూ -2 ఈజ్ ఈక్వల్స్ టు -2. x ఈజ్ ఈక్వల్స్ టు +6. సో ఇక్కడ x ఏమైంది, +6. అంటే క్రోమియం +6 నుంచి +3 డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇక్కడ +4 టు +6 ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. అంటే ఏం జరిగింది, ఆక్సిడేషన్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్ ఈజ్ నథింగ్ బట్ ఆక్సిడేషన్. సో ఫస్ట్ మనం N ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. +6 +3. ఓకేనా? +6 నుంచి +3 అంటే డిఫరెన్స్ ఎంత, 3. కానీ ఎన్ని క్రోమియంలు ఉన్నాయి, ఈ డిఫరెన్స్ ఒక క్రోమియంకి. N ఫ్యాక్టర్ డిఫరెన్స్ ఒక క్రోమియంకి, ఇక్కడ 2 క్రోమియంలు ఉన్నాయి కాబట్టి × 2. అంటే N వాల్యూ ఎంత, 6. ఇక్కడ చూడండి, +4 టు +6, N వాల్యూ ఎంత, 2. సో ఇప్పుడు ఏం చేయాలి, ఈ 2ని
Cr2O7 గివ్స్ రైస్ టు Cr3+తో మల్టిప్లై చేయాలి. ఈ 6ని ఇలా మల్టిప్లై చేయాలి. చూడండి అక్కడ ఓన్లీ రియాక్టెంట్స్ సైడే మల్టిప్లై చేయమని రూల్ ఉంది మనకి. సో రెండు వైపులా మల్టిప్లై చేసినా కూడా మనకి పెద్దగా తేడా రాదు, కానీ క్యాలిక్యులేషన్స్ కొంచెం చూసుకోవాలి. సో ఇక్కడ చూడండి మల్టిప్లై చేసి చూద్దాం ఏమవుతుందో. 2Cr2O7 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr3+. ఇక్కడ ఏమైంది 6SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు SO4 2 మైనస్ 6. అంతే కదా. సో ఇక్కడ చూడండి మనం ఫస్టే ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేయాలి. ఎలా అంటే మనం ముందు ఏం చెప్పాం, మల్టిప్లై చేసే ముందు ఈ n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేసే ముందు ఈ రియాక్షన్లో ఇటువైపు 2 క్రోమియంలు ఉన్నాయి. ఇటువైపు ఎన్ని క్రోమియంలు ఉన్నాయి, ఒకటే క్రోమియం ఉంది. సో మనం ఫస్ట్ మెటల్ ఉన్న నాన్ మెటల్ ఉన్నది ఫస్ట్ బ్యాలెన్స్ చేయాలని చెప్పాం. సో Cr2O7 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr3+. అంతే కదా. ఇప్పుడు రెండు వైపులా క్రోమియంలు బ్యాలెన్స్ అయ్యాయి. ఇప్పుడు ఇది బ్యాలెన్స్ అయ్యాక n ఫ్యాక్టర్తో మనం మల్టిప్లై చేయాలి. ఓకేనా. బ్యాలెన్స్ అయ్యాక మాత్రమే, బ్యాలెన్స్ చేసిన తర్వాత మాత్రమే మనం n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయాలి. ఓకేనా. సో Cr2O7 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr3+ ఇంటూ 2 కాబట్టి ఏమవుతుంది, ఇక్కడ 2తో మల్టిప్లై చేసాం, ఇక్కడ 4 అవుతుంది. ఓకేనా. సో ఇప్పుడు రెండు రియాక్షన్ని కలిపేయాలి. సో ఏం జరుగుతుంది, 2Cr2O7 2 మైనస్ ప్లస్ 6SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు 4Cr+3 ప్లస్ 6SO4 మైనస్ 2. అంతే కదా. ఇది మనకు వచ్చిన రియాక్షన్. సో ఈ రియాక్షన్లో మనకు అన్నీ కూడా 2 మల్టిపుల్స్ ఉన్నాయి. చూడండి ఈ రియాక్షన్లో అన్నీ కూడా మనం 2 మల్టిపుల్స్ ఉన్నాయి. సో మనం 2తో డివైడ్ చేసామనుకోండి ఈ రియాక్షన్ని, ఏమవుతుంది, Cr2O7 2 మైనస్ ప్లస్ 6 రాదు కదా ఇక్కడ, 3SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr+3 ప్లస్ 3SO4 2 మైనస్. ఓకేనా. ఇప్పుడు ఈ రియాక్షన్లో ఆక్సిజన్లు యాడ్ చేద్దాం. ఎటువైపు ఇక్కడ ఎన్ని ఆక్సిజన్లు ఉన్నాయి, 7 ప్లస్ 3 3 9 ఎంత, 16 ఆక్సిజన్స్. ఓకేనా. 16 ఆక్సిజన్, 7 ఆక్సిజన్స్, 3 3 9 ఆక్సిజన్, 16 ఆక్సిజన్స్ టోటల్. ఇక్కడ చూడండి 3 4 12 ఆక్సిజన్స్. అంటే ఇటువైపు 4 ఆక్సిజన్స్ మనం యాడ్ చేయాలి. 4 ఆక్సిజన్స్ యాడ్ చేయాలంటే ఏం చేయాలి, వాటర్ మాలిక్యూల్స్ యాడ్ చేయాలి. ఇప్పుడు బ్యాలెన్స్ అయింది ఆక్సిజన్ వైజ్గా, కానీ ఇక్కడ హైడ్రోజన్లు ఉన్నాయి కాబట్టి ఇక్కడ 8 హైడ్రోజన్స్ యాడ్ చేయాలి. 8H+ అయాన్స్ ప్లస్ Cr2O7 2 మైనస్ ప్లస్ 3SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr3+ ప్లస్ 3SO4 2 మైనస్ ప్లస్ 4H2O. ఇది బ్యాలెన్స్డ్ రిడాక్స్ రియాక్షన్ ఇన్ ఎసిటిక్ మీడియం. ఈ రియాక్షన్ ఇప్పుడు మనం బేసిక్ మీడియంలో రియాక్షన్ కావాలంటే ఏం చేయాలి, ఎన్ని H+ ఉన్నాయో అన్ని OH- రెండు వైపులా యాడ్ చేయాలి. మనం ఒకవైపు యాడ్ చేయడానికి లేదు కదా, రెండు వైపులా యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఏమవుతుంది, 8OH-, 8OH-. సో చూడండి 8H2O ప్లస్ Cr2O7 2 మైనస్ ప్లస్ 3SO3 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Cr3+ ప్లస్ 3SO4 2 మైనస్ ప్లస్ 4H2O ప్లస్ 8OH-. 4H2O 8H2O, ఇక్కడ 4H2O మిగులుతుంది. సో ఫైనల్ రియాక్షన్ ఏంటి, 4H2O లిక్విడ్ ప్లస్ Cr2O7 2 మైనస్ aqueous ప్లస్ 3SO3 2 మైనస్ aqueous gives rise to 2Cr+3 aqueous plus 3SO4 2 minus aqueous plus 8OH- ions aqueous. సో ఇది మనకి రిక్వైర్డ్ బ్యాలెన్స్డ్ ఈక్వేషన్. సో మనం ఛార్జీలు బ్యాలెన్స్ అయ్యాయో కూడా మనం ఇక్కడ చెక్ చేసుకోవాలి. ఇక్కడ చూడండి 2 మైనస్ 3 2 6 మైనస్ టోటల్ 8 మైనస్. ఇక్కడ చూడండి 6 ప్లస్ 3 2s 6 మైనస్ క్యాన్సిల్, సో 8 మైనస్.
ఓకేనా 8 మైనస్. సో ఛార్జెస్ కూడా బ్యాలెన్స్ అయ్యాయి. మనం అన్నీ కూడా ఇలా ఒకసారి ఛార్జెస్ బ్యాలెన్స్ అయ్యాయా, మనం ఏమైనా తప్పు రాసామో ఒకసారి క్రాస్ చెక్ చేసుకుంటూనే ఉండాలి ప్రతి స్టెప్లో, సో దట్ మనం మిస్టేక్ చేసే అవకాశం తక్కువగా ఉంటుంది. అండ్ సెకండ్ రియాక్షన్ MnO4 2 మైనస్ ప్లస్ C2O4. C2O4 అంటే ఏంటి? ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ యాసిడ్లో 2 హైడ్రోజన్స్ తీసేస్తాం. 2 హైడ్రోజన్స్ తీసేస్తే ఆక్సలేట్ అయాన్ ఫామ్ అవుతుంది, COO మైనస్. సో ఆక్సలేట్ అయాన్. దీన్ని మనం షార్ట్లో C2O4 2 మైనస్, అంతే కదా, 2 కార్బన్లు 4 హైడ్రోజన్లు 2 మైనస్ ఛార్జీలు. ఓకేనా, C2O4 మైనస్ 2. ఇది పొటాషియం పర్మాంగనేట్ MnO4 మైనస్ 2 మ్యాంగనేట్ అయాన్. ఓకే, Mn2 ప్లస్. నెక్స్ట్ CO2 ఆక్వస్. ఇప్పుడు మనం ఈ రియాక్షన్ని బ్యాలెన్స్ చేద్దాం. సో ఫస్ట్ ఏంటి, రియాక్షన్స్ విడగొట్టుకోవాలి. MnO4 మైనస్ 2 గివ్స్ రైస్ టు Mn ప్లస్ 2. C2O4 2 మైనస్ గివ్స్ రైస్ టు CO2. సో వాటికి ముందు రిడక్షన్ ఆక్సిడేషన్ పక్కన పెట్టి మనం రియాక్షన్స్ని డివైడ్ చేసేసుకుందాం. ఇప్పుడు ఆక్సిడేషన్ స్టేట్ క్యాలిక్యులేట్ చేద్దాం. ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఆక్సిడేషన్ స్టేట్? MnO4 మైనస్ 2 x ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2, x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 6. సో మ్యాంగనీస్ ఏ ఆక్సిడేషన్ స్టేట్లో ఉంది? ఇక్కడ ప్లస్ 6, ఇక్కడ ప్లస్ 2. సో ప్లస్ 6 నుంచి ప్లస్ 2 అంటే డిక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నంబర్. సో ఇది ఈ రియాక్షన్ ఏంటి? రిడక్షన్ హాఫ్ రియాక్షన్. రిడక్షన్ హాఫ్ రియాక్షన్. ఇక్కడ చూడండి, C2O4 మైనస్ 2. సో ఇది x అనుకుంటే 2x ప్లస్ 4 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. 2x మైనస్ 8 ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ 2. 2x ఈజ్ ఈక్వల్స్ టు x ఎంత అవుతుంది? 3 అవుతుంది. x ఎంత? ప్లస్ 3. ఇక్కడ x ఎంత అవుతుంది? ప్లస్ 4, అంతే కదా. x ప్లస్ 2 ఇంటూ మైనస్ 2 ఈజ్ ఈక్వల్స్ టు 0, x మైనస్ 4 ఈజ్ ఈక్వల్స్ టు 0, x ఈజ్ ఈక్వల్స్ టు ప్లస్ 4. ఇక్కడ ఏమైంది? ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. ఇంక్రీజ్ ఇన్ ఆక్సిడేషన్ నెంబర్. సో ఈ రియాక్షన్ ఏంటి? ఆక్సిడేషన్. రియాక్షన్ ఆక్సిడేషన్. సో ఇప్పుడు ఏం చేయాలి? మనం n ఫ్యాక్టర్ క్యాలిక్యులేట్ చేయాలి. ప్లస్ 6 నుంచి ప్లస్ 2 అంటే n ఫ్యాక్టర్ ఈజ్ ఈక్వల్స్ టు 4 ఈ రియాక్షన్కి. ఇక్కడ చూడండి, ప్లస్ 3 టు ప్లస్ 4 అంటే n ఫ్యాక్టర్ ఎంత? 1. కానీ ఎన్ని కార్బన్లు ఉన్నాయి? 2 కార్బన్స్. కాబట్టి n ఎంత వాల్యూ? n వాల్యూ ఎంత? 2. సో ఫస్ట్ మెటల్ నాన్ మెటల్ బ్యాలెన్సింగ్ చూద్దాం. ఇక్కడ Mn సరిపోయింది, Mn సరిపోయింది. ఇక్కడ కార్బన్లు 2 ఉన్నాయి, ఇక్కడ కార్బన్ ఒకటే ఉంది. సో C2O4 2 మైనస్ గివ్స్ రైస్ టు 2CO2. ముందు కార్బన్ బ్యాలెన్స్ చేసేద్దాం. ఇప్పుడు కార్బన్ సరిపోయింది, మ్యాంగనీస్ సరిపోయింది. ఇప్పుడు ఈ n ఫ్యాక్టర్ని ఈ రియాక్షన్తో మల్టిప్లై చేయాలి, ఈ n ఫ్యాక్టర్ని ఈ రియాక్షన్తో మల్టిప్లై చేయాలి, క్రాస్ మల్టిప్లై చేయాలి. సో ఫస్ట్ ఏమైంది? 2MnO4 2 మైనస్ గివ్స్ రైస్ టు 2Mn ప్లస్ 2. ఇక్కడ ఏమైంది? 4C2O4 మైనస్ 2 గివ్స్ రైస్ టు 4 2 8 CO2. ఓకేనా, ఇప్పుడు రియాక్షన్ కలిపేయండి. MnO4 మైనస్ 2 ప్లస్ 4C2O4 మైనస్ 2 గివ్స్ రైస్ టు 2Mn ప్లస్ 2 ప్లస్ 8 CO2. సో ఇక్కడ 2 మల్టిపుల్స్ అన్నీ కాబట్టి మనం 2తో డివైడ్ చేస్తాం ఈ రియాక్షన్ని. ఇక్కడ ఫస్ట్ ఓన్లీ రియాక్టెంట్ సైడ్నే n ఫ్యాక్టర్తో మల్టిప్లై చేయమంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను టోటల్గా మల్టిప్లై చేసి 2తో డివైడ్ చేస్తాను. 2 మనం ఏ మల్టిపుల్స్ ఉంటే మనం వాటితో డివైడ్ చేయొచ్చు. ఓకేనా, సో దట్ మీరు కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం తక్కువ ఉంటుంది. ఇప్పుడు చూడండి, డివైడ్ చేస్తే MnO4 మైనస్ 2 ప్లస్ 2C2O4 మైనస్ 2 గివ్స్ రైస్ టు 2Mn ప్లస్ 2 ప్లస్ 4CO2. ఓకేనా, ఇది మన రియాక్షన్. సో ఇప్పుడు ఈ రియాక్షన్లో ఆక్సిజన్ బ్యాలెన్స్ చేద్దాం. అన్నీ సరిపోయి కదా, Mn 4 కార్బన్లు 4 కార్బన్లు. ఆక్సిజన్లు ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 4 ఆక్సిజన్స్, ఇక్కడ 8 ఆక్సిజన్స్. సో 12 ఆక్సిజన్స్ ఉన్నాయి ఇటువైపు. ఎన్ని? 4 2 8 ఆక్సిజన్స్ ఉన్నాయి. అంటే ఎన్ని రావాలి? 4 ఆక్సిజన్స్
మనకి కావాలి కాబట్టి 4 వాటర్ మాలిక్యూల్స్ నేను రైట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేశాను. అప్పుడు 8H+ అయాన్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ యాడ్ చేయాలి. సో 8H+ ప్లస్ MnO4 - 2 ప్లస్ 2C2O4 - 2 gives rise to Mn+2 ప్లస్ 4CO2 ప్లస్ 4H2O. ఓకేనా? ఇది బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఇన్ ఎసిడిక్ మీడియం. ఈ రియాక్షన్ ఇప్పుడు నాకు బేసిక్ మీడియం రియాక్షన్ కావాలంటే ఏం చేయాలి? రెండు వైపులా ఎన్ని H+ అయాన్స్ ఉన్నాయో అన్ని OH- అయాన్స్ రెండు వైపులా యాడ్ చేయాలి, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ అండ్ రైట్ హ్యాండ్ సైడ్. సో ఇప్పుడు మనకేమవుతుంది? 8H2O ప్లస్ MnO4 - 2 ప్లస్ 2C2O4 - 2 gives rise to Mn+2 ప్లస్ 4CO2 ప్లస్ 4H2O ప్లస్ 8OH-. ఇక్కడ 4H2O పోతే ఇక్కడ 4H2O మిగులుతుంది. సో ఫైనల్ బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఏంటి? MnO4 - 2 aqueous ప్లస్ 2C2O4 - 2 aqueous ప్లస్ 4H2O liquid gives rise to Mn+2 aqueous 4CO2 aqueous ప్లస్ 8OH- అయాన్స్ aqueous. సో ఈ విధంగా మనం ఈక్వేషన్ని ఆక్సిడేషన్ నంబర్ మెథడ్ని యూస్ చేసుకుని బ్యాలెన్స్ చేస్తాం. ఓకేనా?